is combination of conditional probabilities or addition of conditional probabilities of individual events. It is called total probability. Next one is Bayes theorem. Bayes theorem already last class లో discuss చేసాం introduction. Bayes theorem కి conditional probability relation అంటాము. Bayes theorem కి conditional probability relation. I3 చెప్పండి. Bayes theorem conditional probability. హలో చెప్పమ్మా. సార్, కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఒక ఫర్ సపోజ్ బి అనే ఈవెంట్ మీద డిపెండ్ అయ్యి ఏ అనే ఈవెంట్ అకరెన్స్ అవడం సార్ కంప్లీట్గా. ఓకే. అదే బేస్ థీరం అంటే అన్ని ఈవెంట్స్ అంటే ఒక చాలా ఈవెంట్స్ ఉంటాయి సార్, అందులో ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ తీసుకొని దాని మీద డిపెండ్ అయ్యే ప్రాబబిలిటీ కనుక్కోవడానికి బేస్. ఓకే, కొంతవరకు కరెక్టే. కానీ డైరెక్ట్గా చెప్పాలంటే కండిషన్ ప్రాబబిలిటీకి మనం రివర్స్ చేస్తే దాన్నే బేస్ థీరంకి ఇంట్రడక్షన్ అవుతుంది. కండిషన్ ప్రాబబిలిటీ రివర్స్ చేయడం అంటే ఏబి టూ ఈవెంట్స్ ఉన్నప్పుడు పి ఆఫ్ ఏ బై బి మీన్స్ బి అనే ఈవెంట్ అక్కర్ అయిన తర్వాత ఏకి ప్రాబిలిటీ ఫైండ్ చేస్తే మనం పి ఆఫ్ ఏ బై బి ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. సేమ్ అలాగే పి ఆఫ్ బి బై ఏ ఫైండ్ అవుట్ చేయమని అనుకో, సేమ్ అదే ఈవెంట్. ఇప్పుడు మనం ప్రాబ్లం ఒకటి ఎగ్జాంపుల్ చేస్తాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. పి ఆఫ్ బి బై ఏ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే దాన్ని మనం బేస్ థీరం కింద అప్లై చేస్తాం. బేస్ థీరం ఇచ్చేసి చేస్తాం దాన్ని. ఓకే, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఎగ్జాక్ట్ డిఫరెన్స్ చెప్తే కనుక కండిషన్ ప్రాబబిలిటీ రివర్స్ చేస్తే, నిన్న లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం రివర్సింగ్ ద కండిషన్ అని చెప్పి. అంటే ఇక్కడ పి ఆఫ్ టూ ఈవెంట్స్ అక్కర్ అయినప్పుడు మన పి ఆఫ్ ఏ బై బి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కదా. పి ఆఫ్ ఏ బై బి కాకుండా సేమ్ అదే దాంట్లో పి ఆఫ్ బి బై ఏ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, అదే బేస్ థీరం అవుతుంది. సార్ ఓకే, మన ఎగ్జాంపుల్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ బేస్ థీరం చూడండి. an event A associated with B1 to Bn in mutual exclusive events, then P of B by A equal to P of B suffix I by A equal to P of B suffix I into P of A by B suffix I by summation of I is equal to 1 to n P of B suffix I into A by B suffix I. చూడండి, ఈ డినామినేటర్ ఉన్న స్టేట్మెంట్ చూడండి. డినామినేటర్ ఉన్న స్టేట్మెంట్ మనకి టోటల్ ప్రాబబిలిటీ స్టేట్మెంట్ ఏది, అవునా కదా. డినామినేటర్ ఉంది కదమ్మా స్టేట్మెంట్ ఒకటి, ఏంటిది? పి ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ బి సఫిక్స్ ఐ ఇంటూ ఏ బై బి సఫిక్స్ ఐ. అది ఇది పి ఆఫ్ ఏ ఈక్వల్ టు. ఓకే, హైలైట్ చేసిన కనిపిస్తుందా? హైలైట్ చేసిన కనిపిస్తుందా? రెస్పాండ్ అవ్వండి ఎవరో ఒకరు. ఓకే, అంటే పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏదైతే టోటల్ ప్రాబిలిటీలో మనం డిఫైన్ చేసామో సేమ్ దాన్ని డినామినేటర్ తీసుకుంటున్నాం. పి ఆఫ్ బి సఫిక్స్ ఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై బి సఫిక్స్ ఐ. దాన్ని ప్రూఫ్ ఇస్తాడు. టోటల్ ప్రాబిలిటీనే బేస్ చేసుకుంటే ఇక్కడ కూడా అందుకే మనం ఫస్ట్ టోటల్ ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేసాము. బేస్ థీరంకి బేసిక్ వచ్చి టోటల్ ప్రాబిలిటీకి వచ్చి కండిషన్ ప్రాబిలిటీ బేసిక్. అందుకే మన టాపిక్స్ అని కూడా ఒక ఆర్డర్ చెప్పుకుంటాం. సేమ్ ఇక్కడ చూడండి, యూజింగ్ మల్టిప్లికేషన్ థీరం సేమ్ థింగ్ డైరెక్ట్గా ఫార్ములా తీసుకున్నాడు ఇక్కడ. అండ్ మనం ఏదైతే ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నామో, ఏదైతే మనం ప్రూవ్ చేస్తున్నామో, మరి తీసేయండి డోరు.
P of B suffix I by A equal to P of B suffix I into P of A by B suffix I by summation of P of A by B suffix I into P of B suffix A. This is a statement of Bayes theorem. ఓకేనమ్మా, చూడండి ఇంకోటి అంటే మన ఆర్వీఎస్పీ సబ్జెక్ట్లో మెయిన్ ప్రాబ్లము జనరల్గా ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ కాబట్టి జనరల్గా మనం ఏం చేస్తాము క్లాస్లో అయితే కనుక ఆఫ్లైన్ క్లాస్లో అయితే మనం రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ చేయడం కానీ ప్రాక్టీస్ చేయడం కానీ ఇలాంటి థియరమ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని పాసిబిలిటీ ఉంటుంది. థియరిటికల్ సబ్జెక్ట్స్ అయితే ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ఇలా పీపీటీస్ ద్వారా కానీ పీడిఎఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది పాసిబిలిటీ ఉండదు. అంటే మీకు ప్రాక్టీస్ ఉండాలి కదా ప్రాబ్లమ్స్ అంటే. నేను ప్రాబ్లమ్స్ చేస్తున్నాను ఇందులో సపోజ్ అనుకుందాం, మీరు ఆ ప్రాబ్లం మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయకపోతే యూజ్ లేదు, మీరు అది చూడడం వల్ల యూజ్ ఉండదు కదా. చేయమడికి డెరివేషన్ అయినా సరే చూడండి మీరు అందరూ స్టేట్మెంట్ నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం చేసినప్పుడు ఫార్ములా చెప్పాలి కదా. P of B suffix I by A equal to P of B suffix I into P of A by B suffix I by summation of I is equal to 1 to n P of A by B suffix I into P of B suffix I. డినామినేటర్ టోటల్ ప్రాబిలిటీలోకి వస్తుంది. డినామినేటర్ ప్లస్ ఏం రాయించామో మనం, డినామినేటర్ ప్లస్ ఏం రాసుకోవచ్చు, P of A. వెరీ గుడ్, P of A రాసుకోవచ్చు. P of B suffix I by A equal to by P of A. P of A అని టోటల్ ప్రాబిలిటీ. ఓకేనమ్మా, నెక్స్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చేద్దాం. కొంచెం అందరూ కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసిన టాపిక్స్ నేను జస్ట్ రివైడ్ చేస్తున్నాను అంతే. ఎందుకంటే అదే మన క్లాస్ రూమ్లో అయితే కానీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేయించడానికి కానీ చేయడానికి కానీ బాగుంటుంది. మ్యాక్సిమం అర్థం చేసుకొని ట్రై చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కానీ ఖచ్చితంగా అడగండి. స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఏమో స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సార్ ప్రాబ్లం చూడండి అమ్మా. Bag 1 contains 4 white and 6 black balls, while another bag 2 contains 4 white and 3 black balls. One ball is drawn at random from one of the bags and it is found to be black. Find the probability that it was drawn from bag 1. It was drawn from bag 1. ఓకేనమ్మా, ప్రాబ్లం ఇంకోసారి చూడండి. బ్యాగ్ 1లో 4 వైట్ అండ్ 6 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. బ్యాగ్ 2లో 4 వైట్ అండ్ 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. 1 బాల్ డ్రా చేసాం రాండమ్, అది బ్లాక్ బాల్ అయింది. ఆ బ్లాక్ బాల్ ఏదైతే అయిందో అది బ్యాగ్ 1 నుంచి డ్రా చేయడానికి ప్రాబిలిటీ ఎంత అడుగుతున్నాడు. బ్యాగ్ 1 నుంచి డ్రా చేయడానికి ప్రాబిలిటీ ఎంత? ఓకేనమ్మా,
ఇప్పుడు ఫస్ట్ ఈవెంట్స్ డిఫైన్ చేసాము. ఈవెంట్స్ డిఫైన్ చేస్తాం. E1 బై ద ఈవెంట్ ఆఫ్ చూజింగ్ ద బ్యాగ్ 1, అంటే బ్యాగ్ 1కి చూజ్ చేయడానికి ఈవెంట్ E1 అని. ఆడు బ్యాగ్ 1 గురించి అడిగాడు కదా డ్రా చేయడానికి. E2 వచ్చి చూజింగ్ బ్యాగ్ 2. బ్యాగ్ 2ని E2 ఈవెంట్ డిఫైన్ చేసాము. నెక్స్ట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఏ బ్లాక్ బాల్. టోటల్ 3 ఈవెంట్స్ డిఫైన్ చేస్తాం. ఇక్కడ టోటల్ 3 ఉన్నాయి కదా, బ్యాగ్ 1, బ్యాగ్ 2, కాబట్టి 2 ఈవెంట్స్ కాబట్టి 2 బ్యాగ్స్ డిఫైన్ చేసాము. 2 ఈవెంట్స్కి డిఫైన్ చేసాము 2 బ్యాగ్స్కి. బ్లాక్ బాల్ డ్రా చేయడం కాబట్టి దానికి ఏ అనే ఈవెంట్ డిఫైన్ చేసాం. ఏ అనే ఈవెంట్ డిఫైన్ చేసాం. నెక్స్ట్ వచ్చి ఆడ 50 కిలో 100 కిలోలు బట్టి బియ్యం కోసం ఇస్తాడు. Sir, your audio is muted, sir. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా చూడండి. అంటే ఇక్కడ నాకు సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. వినబడుతుంది సార్. ఓకే, ఓకేనా. E1, E2, A 3 ఈవెంట్స్ డిఫైన్ చేసుకున్నాము. ఇందులో వాడు ఏమన్నాడు, బ్లాక్ బాల్ డ్రా చేస్తే కనుక అది బ్యాగ్ 1 నుంచి వచ్చింది అనడానికి ప్రాబిలిటీ ఎంత అడిగాడు కదా. నెక్స్ట్ 3 ఈవెంట్స్, సపోజ్ 2 బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి బ్యాగ్ 1 సెలెక్ట్ చేయడానికి ప్రాబిలిటీ ఎంత అవుతుంది? అప్పుడు 2 బ్యాగ్స్లో 1 బ్యాగ్ సెలెక్ట్ చేయడానికి ఎంత అవుతుంది ప్రాబిలిటీ? కొంచెం ఇన్వాల్వ్ అవ్వండి, ఎందుకంటే ప్రాబ్లమ్స్ కదా. 1/2 సార్. 1/2 అవుతుంది. థ్యాంక్ యూ. 2 బ్యాగ్స్ 1 బ్యాగ్ 1/2 అవుతుంది. సేమ్ అలాగే ఈ 2 బ్యాగ్స్ సెలెక్ట్ చేయడానికి కూడా ప్రాబిలిటీ 1/2 అవుతుంది. 2 బ్యాగ్స్లో 1 బ్యాగ్ సెలెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే P of A by E1. P of A by E1. A by E1 అంటే మీనింగ్ అని చెప్పండి దీనికి. ద ప్రాబిలిటీ ఆఫ్ Drawing a black ball from bag 1. ఓకే, వెరీ గుడ్. ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బ్లాక్ బాల్ ఫ్రమ్ ఈవెంట్ 1. ఓకే అమ్మ, ఎప్పుడు అతను ఒకటే రెస్పాండ్ అవుతున్నాడు, మిగతా కూడా రెస్పాండ్ అవ్వండి. ఎంత అవుతుంది చెప్పండి ప్రాబిలిటీ? I3. సార్, చెప్పమ్మా, దాని ప్రాబిలిటీ ఎంత అవుతుంది చెప్పండి. P of A by E1 means P of A intersection E1 by P of A, sir. ఓకే, వెరీ గుడ్. Occurrence of event A is probability 6/10, sir.
బ్లాక్ బాల్స్ ఆర్ 6, టోటల్ బాల్స్ ఆర్ 10. 10 కాబట్టి పి ఆఫ్ So- ఏ బై ఏ వన్ ఈక్వల్ టు 6/10 అవుతుంది. అవును సార్, ప్రాబిలిటీ P of A is 6/10 and P of A intersection E1 is both A and E1 are mutual exclusive, means P of A into P of E1. అంటే ఏ అండ్ ఏ వన్ అంటే ఓకే, మీరు డైరెక్ట్ కండిషన్ ప్రాబిలిటీ డెఫినేషన్ చెప్తున్నారు. Def నేను అనేది ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఏ వన్ మీన్స్ ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బ్లాక్ బాల్ ఫ్రమ్ ఈ వన్ కదా. ఈ వన్ లో ఎన్ని బాల్స్ ఉన్నాయి? బ్యాక్ 6 వన్ లో ఉన్నాయి సార్, 6 బ్లాక్ ఉన్నాయి. టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 10 సార్, టోటల్ బాల్స్ 10 ఉన్నాయి, బ్లాక్ బాల్స్ 6 ఉన్నాయి. అంటే ప్రాబిలిటీ ఎంత అవుతుంది? 6/10 అవుతుంది సార్. 6/10. ఇదేంటిది? ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బ్లాక్ బాల్ ఫ్రమ్ బ్యాక్ వన్. ఓకే అమ్మా, నెక్స్ట్ వన్ పి ఆఫ్ ఏ బై E2. ఇక్కడ వర్డ్స్ కనిపిస్తున్నాయా? ఇంకా సైజ్ పెంచిన 3/7. 3/7 అవుతుంది. ఈక్వల్ టు 3/7 అవుతుంది. ఫస్ట్ వన్ అది 3/5 వేసుకోవచ్చు కదా సార్. 3/5 వేసుకోవచ్చు. 3/5. ఓకేనా? ఈ టూ ప్రాబిలిటీస్ ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బ్లాక్ బాల్ ఫ్రమ్ బ్యాక్ వన్, సేమ్ ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ బ్లాక్ బాల్ ఫ్రమ్ బ్యాక్ టూ. ఓకే, కానీ వీడు అడిగింది ఏంటి? మనం దేని ఫైండ్ చేయాలి చెప్పండి? ప్రాబిలిటీ ఏమ్మా, 3 ఈవెంట్స్ డిఫైన్ చేశాం కదా. ఇక్కడ మనం ప్రాబిలిటీ దేని ఫైండ్ చేయాలి? పి ఆఫ్ P of E1 by A కనుక్కోవాలి సార్. పి ఆఫ్ E1 బై ఏ. పి ఆఫ్ E1 బై ఏ ఎంత? ఇది కదా మనం ఫైండ్ చేయవలసింది. పి ఆఫ్ E1 బై ఏ. ఇప్పుడు ఇది బేస్ థియరం మనం అప్లై చేస్తారు. ఫార్ములా ఏంటి చెప్పండి? పి ఆఫ్ E1 బై ఏ ఫార్ములా ఏంటి? పి ఆఫ్ E1 బై ఏ ఈక్వల్ టు, ఇందా చెప్పాం కదా బేస్ థియరం ఫార్ములా చూడమని, ఈక్వల్ టు పి ఆఫ్ E1 ఇంటూ పి ఆఫ్ ఏ బై E1. పి ఆఫ్ E1 ఇంటూ పి ఆఫ్ ఏ బై E1 డివైడెడ్ బై ఏమొస్తుందమ్మా? P of E1 into పి ఆఫ్ E1 ఇంటూ P of A by E1 ఓకే plus ప్లస్ P of E2 into పి ఆఫ్ E2 ఇంటూ P of A by E2. పి ఆఫ్ ఏ బై E2. ఓకేనమ్మా, ఇది ఫార్ములా.
ఓకే, ఈ డినామినేటర్ మనం ఏమని చెప్పాం? డినామినేటర్ ఏమనుకున్నాం? P of A, sir, total probability. అమ్మా డినామినేటర్ మనం టోటల్ ప్రాబిలిటీ అని తీసుకున్నాం కదా, అవునా? Sir, డినామినేటర్ టోటల్ ప్రాబిలిటీ అనుకుంటాం. ఇప్పుడు దీని ఎలా రాయొచ్చు? ఈక్వల్ టు ఫాంట్ కనిపిస్తుంది అందరికి? బై దీని ప్లేస్ ఏమని రాయొచ్చమ్మా? డినామినేటర్ ప్లేస్ లో P of A1 into P of A by E1 by టోటల్ ప్రాబిలిటీ అంటే P of A. ఓకే, P of A ఏంటిది? P of A1 by A ఈక్వల్ టు P of E1 into P of A1. ఇది జనరల్ ఫార్ములా అయితే ఇది బేస్ థెరమ్కి. టోటల్ ప్రాబిలిటీ యూజ్ చేస్తున్నాం P of A. ఫస్ట్ P of A ఫైండ్ చేయండి టోటల్ ప్రాబిలిటీ ఫార్ములా యూజ్ చేసి. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? E1, E2 ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ associated with event A, then the probability of event A, that means P of A equal to denominator తీసుకుంటాం 7/12. P of ఎంతమ్మా? 7/12. 7/12. ఓకే, క్యాలిక్యులేట్ చేద్దాం. P of A1, P of A క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, అంటే డినామినేటర్ చూడండి, ఇది P of E1. P of A1 is P of A1 equal to 1/2 కదా, 1/2 into P of A by E1 ఎంత తీసుకున్నాము? 3/5 తీసుకున్నాం. A by E1 is 3/5. E1 is 3/5 plus చెప్పండి 1/2 into 3/7. 1/2 into 3/7. అనుకుంటాను 3/7. చెప్పడమ్మా ఆన్సర్ ఎంత వస్తుంది? ఎంతమ్మా? మిమ్మల్ని దీని వాల్యూ చెప్పండి. 18/35, sir. 18/35. 35. Yes, sir. కరెక్టేనా? చూడండి, నేను మీరు చెప్పింది వేసేస్తున్నాను. Sir, correct, sir. ఓకే, 18/35 P of A క్యాల్కులేట్ చేస్తాం. నెక్స్ట్ మనం ఇప్పుడు P of E1 by A కదా మనకు కావాల్సింది. P of E1 by A equal to సో మీరు చేయాలి కదా. ఆల్రెడీ ఇందా డినామినేటర్ క్యాల్కులేట్ చేసాము. ఇప్పుడు న్యూమినేటర్ క్యాల్కులేట్ చేయాలి. న్యూమినేటర్ అంటే ఇదే కదా, 1/2 into 3/5.
ఇదేగా. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు డినామినేటర్లో మన సేమ్ ఎలాగైతే టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ డినామినేటర్లో తీసుకొని ఫేవరబుల్ న్యూమినేటర్లో తీసుకుంటున్నాము జనరల్ ప్రాబిలిటీలో. అంతే కదమ్మా, జనరల్ ప్రాబిలిటీలో ఏం చేస్తాం, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ డినామినేటర్లో ఫేవరబుల్ వచ్చి న్యూమినేటర్లో తీసుకుంటాం. సేమ్ అలాగే ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమేమి ఉంటాయి, P(E1) ఇంటూ P(E1) ఇంటూ P(A)/E1 ప్లస్ P(E2) ఇంటూ P(A)/E2. ఇవి 2 పాసిబుల్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని తీసుకుంటే అందులో పాసిబుల్ అవుట్కమ్ వచ్చి P(E1) ఇంటూ P(A)/E1 అనమాట. 1/2 into 3/5. 1/2 ఇంటూ 3/5 అవుతుంది. ఎంత ఇది 1/2 ఇంటూ 3/5 అంటే దీని వేల ఎంత వస్తుంది చెప్పండి. 3/10 sir. 3/10/18/35 వేయాలి ఇప్పుడు, అంతేగా. Sir. 7/12. 7/12. 3/10 divided by 18/35. ఓకేనా, ఆన్సర్ ఎంత 7/12. Yes sir. Yes, sir. Yes, sir. ఓకేనా, ఇది టోటల్ బేస్ థియరం ప్రాబ్లమ్స్ అంటే జనరల్ గా సేమ్ ఇదే ప్రాబ్లం కి కండిషన్ ప్రాబిలిటీ అడిగితే ఏమని చేస్తాం, ఒక బ్యాగ్ లో 4 వైట్ 6 బ్లాక్ బాల్స్ ఉన్నాయి, అందులో సపోజ్ బ్లాక్ బాల్ డ్రా చేయడం ప్రాబిలిటీ ఎంత అంటే జనరల్ గా 6/10 అని తీసేసుకుంటాం. అలాగే బ్యాగ్ 2 కూడా 4/7 అని తీసుకుంటాం, సపోజ్ 3/7. ఇప్పుడు ఏమన్నాడు, బ్లాక్ బాల్ డ్రా చేయడానికి కాకుండా బ్లాక్ బాల్ డ్రా చేయడానికి ప్రాబిలిటీ అని అడగకుండా బ్లాక్ బాల్ ఆల్రెడీ డ్రా చేశారు, బ్లాక్ బాల్ ఆల్రెడీ డ్రా చేశారు అన్నాడు కాబట్టి మనం P(A)/E1 అని తీసుకుంటున్నాం. ఆ బ్లాక్ బాల్ బ్యాగ్ 1 నుంచి అవడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు కాబట్టి బ్యాగ్ 1కి మనం ప్రాబిలిటీ కనెక్ట్ చేస్తాం. సేమ్ ఇదే ప్రాబ్లం బ్యాగ్ 2కి చేయండి అమ్మా. సేమ్ ఇదే ప్రాబ్లం ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ వాజ్ డ్రాన్ ఫ్రమ్ బ్యాగ్ 2 అన్నాడు అనుకోండి. ఇట్ వాజ్ డ్రాన్ ఫ్రమ్ బ్యాగ్ 2 అన్నాడు అనుకోండి. అర్థమైందా, సేమ్ ప్రాబ్లం బ్లాక్ బాల్ బ్యాగ్ 2 నుంచి డ్రా చేయడానికి ప్రాబిలిటీ ఎంత అంటే ఎంత వస్తుంది ఆన్సర్, 5/12 sir. 5/12. ఓకే, మొత్తం ప్రొసీజర్ అంతా సేమే, Yes sir. Yes, sir. కాకపోతే ఏం తీసుకుంటే ఇక్కడ P(E2/E) అంటూ అంతే కదా. P(E2/E) బ్యాగ్ 2 నుంచి అయితే కనుక E2/E అంటే ఇది క్యాల్కులేట్ చేయాలి అంటే ఇక్కడ న్యూమినేటర్లో E2 తీసుకుంటాం V1 ప్లేస్, రిమైనింగ్ అంతా సేమ్. E2 అంటే ఏమవుతుంది, ఇది క్యాల్కులేట్ చేయాలి, న్యూమినేటర్ ఇది వస్తుంది. వన్ బై 3/7 బై టోటల్ ప్రాబిలిటీ 18/35 తీసుకుంటాం. ఎంతమ్మా 5/12 వచ్చిందా.
Yes, sir. సపోజ్ ఇదే వైట్ బాల్ డ్రా చేశారు, బ్లాక్ బాల్ కాకుండా వైట్ బాల్ డ్రా చేశాము, అది బ్యాగ్ 1 నుంచి అవడానికి ప్రాబిలిటీ ఎంత అంటే? డ్రాయింగ్ ఏ వైట్ బాల్, చేయండి అమ్మ. వైట్ బాల్ డ్రా చేయడానికి సపోజ్ సేమ్ ఇదే ప్రాబ్లం. 1 ball is drawn at random from one of the bags and it is found to be white. It is found to be white. Find the probability that it was drawn from bag 1. సేమ్ ఇదే మోడల్ చేయండి అమ్మా. మీరు నోట్స్ దగ్గర పెట్టుకుంటున్నారు కదా, ఇది మీకు ప్రాక్టీస్ కోసం అంతే. ఎందుకంటే మనం ఆన్లైన్ క్లాస్, ఆఫ్లైన్ క్లాస్ అనుకోండి, క్లాస్ రూమ్ అయితే మన నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు, మీరు అది ఆన్సర్ చెప్తారు, మేము వెరిఫై చేయడానికి ఉంటుంది. 7/17. ఎంతమ్మా? 7/17. 7/17. నెక్స్ట్ వేరే వాళ్ళు చెప్పండి. మీకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి మనం ఒకే ప్రాబ్లమ్ని మల్టిపుల్ వేస్లో మనం ప్రాక్టీస్ చేస్తాం అంతే. 7/17, sir. వైట్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ 2 చూడండి అమ్మా. ఓకే, 7/17 వచ్చిందా? వైట్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ 2 చూడండి. వైట్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ 2. 10/17, sir. 10/17. ఇంకా ఆన్సర్ చెప్పండి అమ్మా, ఎంత వచ్చింది? వేరే వాళ్ళు ఎవరైనా చేశారా? Yes, sir. 10/17, sir. 10/17, sir. ఓకేనమ్మా, వెరీ గుడ్. 10/17. నెక్స్ట్ వన్ ఈజ్ ఎడిషన్ థియరం. ఎడిషన్ థియరం స్టేట్మెంట్ ఐడియా ఉంది ఎవరికైనా? మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? దాని మీద డౌట్స్ వస్తే కనుక అడగండి. నెక్స్ట్ స్మాల్ టాపిక్ ఉంది. P of A plus P of B minus P of A intersection B. E of A plus P of B minus P of A intersection B. ఓకే. ఎడిషన్ థియరం ఆఫ్ ప్రాబబిలిటీ.
సేమ్ ఎడిషన్ థీరంనే మనం జాయింట్ ప్రాబబిలిటీ అని కూడా అడుగుతాడు. ఎడిషన్ థీరం ఆర్ జాయింట్ ప్రాబబిలిటీ. P of P of A union B equal to P of A plus P of B minus P of A and B. ఓకే, ఇంటర్సెక్షన్ కాబట్టి A and B అని తీసుకుంటాం. సేమ్ అదే ఇంటర్సెక్షన్ కదా అనుకోండి. P of A and B. ఇక్కడ A and B ఈవెంట్స్ ఏ ఈవెంట్స్ అమ్మా? dependent. ఓకే, ఇంకా ఇక్కడ ఏ అండ్ బి అనేవి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అవ్వకూడదు. ఏ అండ్ బి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కాదు. ఎందుకని? మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయితే ఏ అండ్ బి 0 అవుతుంది కదా, అవునా? ఫర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0 కదా. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మాత్రమే అవుతుంది. ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్, నాట్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కండిషన్లో మాత్రమే తీసుకుంటాం. మైనస్ పి ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, దిస్ ఈజ్ ఎడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఈ టాపిక్ తోటి మీకు ప్రాబబిలిటీలో అంటే బేసిక్ రివ్యూ ఆఫ్ ప్రాబబిలిటీ అని ఇచ్చాడుగా మన సిలబస్లో. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రాబబిలిటీ రివ్యూ ఆఫ్ ప్రాబబిలిటీ అన్నాడు. ఇందులో మనం మేజర్ టాపిక్స్ అని కవర్ చేసినట్టే. ఏంటవి? స్టార్టింగ్ ఫ్రమ్ డెఫినేషన్స్, ఎక్స్పెరిమెంట్ డెఫినేషన్ దగ్గర నుంచి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, ఆర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ కండిషనల్ ప్రాబబిలిటీ, సెట్ థియరీ, నెక్స్ట్ కండిషనల్ ప్రాబబిలిటీ, టోటల్ ప్రాబబిలిటీ, బేస్ థియరం అండ్ ఎడిషన్ థియరం స్టేట్మెంట్. టోటల్ ప్రాబబిలిటీ, బేస్ థియరం అండ్ ఎడిషన్ ప్రాబబిలిటీ. బేస్ థియరం మీద ప్రాబ్లమ్స్ చేసాం. బేస్ థియరం మీద ప్రాబ్లమ్ చేస్తే ఆటోమేటిక్గా టోటల్ ప్రాబబిలిటీ మీద చేసినట్టే కదా ప్రాబ్లమ్స్. మన టైం ఉంటే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తాను మీకు ఇంటి దగ్గర వర్క్ చేసేలాగా, ఇంటి దగ్గర సాల్వ్ చేసుకోండి. మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్తాను. నెక్స్ట్ క్లాస్ వచ్చి మనం ర్యాండమ్ వేరియబుల్స్లోకి స్టార్ట్ అవుతాం. అంటే మీకు బేసిక్ సబ్జెక్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ స్టాకాస్టిక్ ప్రాసెస్ కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ర్యాండమ్ వేరియబుల్స్ బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటున్నాం అంతే. మనం ప్రాబబిలిటీ బేసిక్ కాబట్టి ఆ ప్రాబబిలిటీ కూడా మేజర్ టాపిక్స్ కవర్ చేసాము. అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా తక్కువ చేసాం. ప్రీవియస్గా మన కాయిన్స్ మీద ప్రాబ్లమ్స్ కూడా తక్కువ చేసాం కదా. స్మాల్ ప్రాబ్లమ్స్ చేస్తే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెట్లో సెర్చ్ చేసుకుని ప్రాబ్లమ్స్ చేసినా సరే, లేదంటే నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అని ఒక షీట్ ఇస్తాను, తర్వాత ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం ర్యాండమ్ వేరియబుల్స్ చూద్దామా. అటెండెన్స్ తీసుకున్నామమ్మా? హలో, తీసుకున్నాం సార్. ఓకేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ. యూ కెన్ లీవ్.